హలో, గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఈరోజు మనకి సెక్షన్ ఆఫ్ ఆటంలో థర్డ్ డే ఉన్నామండి. 2 క్లాస్ అయిపోయింది. మోస్ట్ మేజర్ రేడియస్ ఎనర్జీ, లైక్ క్వాంటమ్ నంబర్స్, అవన్నీ కూడా ఈరోజు కూడా కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి, చూద్దాము. ఇవి కూడా రేర్గా ఇవ్వచ్చు, ఎవరని ఏమి కాదు. ఈరోజు పెట్టింది ఆర్బిటాల్స్, లిబరల్ కాన్సెప్ట్, ఈసీ. ఈసీ అంటే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అని కాదు, రిమైనింగ్ ఏముంటే అవి ఈరోజు చూస్తాం. చూడండి, ఫస్ట్ అందులో చూడండి, డి బ్రాగ్లీ ఈరోజు చెప్పేది కొద్దిగా ఇంపార్టెంట్ వైజ్ మనం వెళ్తున్నాము. డి బ్రాగ్లీ కాన్సెప్ట్ ఒక పాయింట్ వినండి. బోర్ అనే సైంటిస్ట్ మనకి ఎలక్ట్రాన్ పార్టికల్ అని చెప్పి వదిలేశాడు, ఎందుకంటే ఆయనకు అంతే తెలుసు కాబట్టి. తర్వాత డి బ్రాగ్లీ అనే సైంటిస్టు మనకి చెప్పాడంటే డ్యూయల్ నేచర్ చెప్పాడు. డ్యూయల్ నేచర్ ఆఫ్ పార్టికల్స్, డ్యూయల్ నేచర్ ఆఫ్ పార్టికల్స్, నాట్ ఓన్ ఎలక్ట్రాన్, ఏదైనా కావచ్చు. వాట్ ఈస్ మెంట్ బై డ్యూయల్ నేచర్? పార్టికల్ అండ్ వేవ్ మీకు తీరిపెట్టి అడిగితే అవి పనిచేస్తాయి అనమాట అండి. పార్టికల్ నేచరు, వేవ్ నేచరు కలిపి చెప్పడానికి డ్యూయల్ నేచర్ అంటారు. ఆ చెప్పింది ఎవరు? డి బ్రాగ్లీ, వేవ్ థియరీ. అంతకుముందు చెప్పింది ఎవరు? బోర్స్ ఏం చెప్పింది? పార్టికల్ మాత్రమే, నాట్ ఎలక్ట్రాన్, ఎనీ పార్టికల్. మీకు ఫేమస్ ఎలక్ట్రాన్ కాబట్టి అలా అంటారు అంతే, ఎలక్ట్రాన్ చెప్పకూడదండి. ఎనీ పార్టికల్ బిహేవ్ యాజ్ ఎనీ పార్టికల్ నేచర్ ఉంటుంది దేనికైనా సరే. కానీ డి బ్రాగ్లీ అనేవాడు ఏం చెప్పాడంటే పార్టికల్ నేచర్ అండ్ వేవ్ నేచర్ ఉంటుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ మన ఎలక్ట్రాన్, దాన్ని డ్యూయల్ నేచర్ అంటారు. దీనికి ఒక ఫార్ములా ఇచ్చారు, లాంబడా ఈక్వల్ టు h/mv లేదా h/p. సార్ వాట్ ఈజ్ పి? ఇక్కడ ప్రెజర్ కాదు, మొమెంటం, మాస్ ఇంటూ వెలాసిటీ. అది చూడండి, వాట్ ఈజ్ పి? h/mv ఆర్ h/p అంటే లాంబడా వాల్యూ పీకి ఎలా ఉంటుందండి? ఇన్వర్స్లీ. హెచ్ కాన్స్టెంట్ కదా, చక్కగా ఇలా రాసుకోండి. రేపు ఎగ్జామ్లో అలా అడుగుతారండి. డి బ్రాగ్లీ థియరీ పరంగా లాంబడా వాల్యూ పీకి ఎలా ఉంటుంది? పి అంటే ప్రెజర్ కాదు, మాస్ ఇంటూ వెలాసిటీ అంటే మొమెంటం. అక్కడ రాసుకోండి, మొమెంటం అని రాసుకోండి. మొమెంటం అంత పీక్స్ పార్ట్, అది మొమెంటం అనేది మనకు కాదు, కానీ చెప్పాలి, కానీ తప్పదు. అదే లాంబడా వాల్యూ కూడా ఇంకా ప్రాబ్లమ్స్లో ఇంకో రకంగా ఇవ్వచ్చండి. లాంబడా ఈక్వల్ టు h/√2m/ke అంటే కరెంట్ కనుక మనకి లింక్ ఇస్తే కనుక ప్రాబ్లము. ఇది వేవ్ లెంత్ అండి, కేఈ అంటే కైనెటిక్ ఎనర్జీ, ఎం అంటే మాస్, హెచ్ అంటే ప్లాంక్ కాన్స్టెంట్, మాస్, కైనెటిక్ ఎనర్జీ, వేవ్ లెంత్. వాటి మధ్య మనం ప్రాబ్లం ఇస్తే అలా చేసుకోవాలి. అలా కాకుండా సమ్ టైమ్స్ ఇంకో రకంగా ఇవ్వచ్చు. లాంబడా ఈక్వల్ టు h/√2m/qv. కొత్త మాట క్యూవి అనేది ఆడ కింద రాస్తాను, మీరు రాసుకోండి. క్యూ అంటే చార్జ్ ఆఫ్ పార్టికల్, క్యూ చార్జ్ అండి, చార్జ్ ఆఫ్ పార్టికల్. అలాగే వి అంటే వోల్టేజ్ అండి, యాక్సిలరేషన్ ఆఫ్ లేదా యాక్సిలరేటింగ్ పొటెన్షియల్. వినండి, మాస్ ఇచ్చారా, వెయిట్ ఇచ్చారా, ఈ ఫార్ములా వేసుకోవాలి. మొమెంటం ఇచ్చారు, ఈ ఫార్ములా వేసుకోవాలి. కైనెటిక్ ఎనర్జీ ఇచ్చారు, ఈ ఫార్ములా వేసుకోవాలి. అలాగే కొంత పొటెన్షియల్ వాల్యూ ఇచ్చారు, చార్జ్ ఇచ్చారు, ఈ ఫార్ములా వేసుకోవాలి. ఫార్ములా బట్టి ప్రాబ్లం ఉంటుంది. లేదా 2πr ఈక్వల్ టు ఎల్ లాంబడా. నాన్న 2πr అంటే ఎలక్ట్రాన్ తిరిగి ఆ బోర్ ఆర్బిట్ కన్నా సర్కంఫరెన్స్, వృత్త పరిధి అంటారు. సర్కంఫరెన్స్ ఉంటుంది ఆర్బిట్కి, బాగా అర్థమవుతుంది మ్యాథ్స్ వాళ్ళకి. మ్యాథ్స్లో సర్కిల్కి ఉంటుంది సర్కంఫరెన్స్, అట్లానే కెమిస్ట్రీ కూడా ఉంది 2πr. అది ఈక్వల్ ఎల్ లాంబడా. సరే వాట్ ఈస్ ఎన్ ఆర్బిట్ నెంబర్?
వాట్ ఇస్ లాంబ్డా? వేవ్ లెంత్ ఆఫ్ పార్టికల్. 2πr అక్కడ రాసుకోండి, సర్కంఫరెన్స్ ఆఫ్ ఆర్బిట్. ఎగ్జామ్లో ఏదైనా అడగచ్చు, అడుగుతున్నారు కూడా. కరెక్ట్, ఇది రాసుకోండి. కేఈ కైనెటిక్ ఎనర్జీ, ఎం అంటే మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఆర్ పార్టికల్. ఇది పార్ట్ ఆఫ్ ది డివైడ్. ఇంకొకసారి రిపీట్ చేస్తాను, ఇంపార్టెంట్ కాబట్టి ఈరోజు. డ్యూయల్ నేచర్ ఉంటుంది, పార్టికల్ ఉంటుంది, వేవ్ ఉంటుంది, మొమెంటం ఉంటుంది, ఎంవి ఉంటుంది, లేదా కైనెటిక్ ఎనర్జీ, లేదా క్యూ ఉంటుంది. క్యూ అంటే చార్జ్, వి అంటే వోల్టేజ్ అంటే పొటెన్షియల్. అక్కడ వి వెలాసిటీ కాదు, అందుకే చెప్పాను మీకు, అలా అర్థం చేసుకోండి. అంటే మాస్ ఏమి రాయలేదు, మాస్ మాసే కదా, ఏదైనా చేంజ్ అయితే రాద్దాం, లేకపోతే అవసరం లేదండి. అట్లా మీకు తెలిసిన ఫ్యాక్టర్ రాసుకునే పని లేదు, నోట్ చేసుకోండి. నెక్స్ట్ పార్ట్, ఐసెన్బర్గ్ అండి. ఐసెన్బర్గ్ అండి. ఐసెన్బర్గ్ అన్సర్టనిటీ ప్రిన్సిపల్. ముందు మీనింగ్ తెలుసుకోండి చాలు. మీనింగ్ ఆఫ్ అన్సర్టనిటీ. ఐసెన్బర్గ్ HEISEN అలా ఉంటుంది. ఐసెన్బర్గ్ చూడండి, ఇందులో మనకి ఈ మీనింగ్ ఇంపార్టెంట్ అండి. మధ్యలోది ఏంటంటే ఖచ్చితంగా చెప్పలేము మీనింగ్ అండి. ఖచ్చితంగా చెప్పలేము అని అర్థం అనమాట అండి. అంటే అర్థమేంటి? ఏవి ఖచ్చితంగా నువ్వు చెప్పలేవు? ఒక ఎలక్ట్రానిక్ పొజిషన్ వెలాసిటీ ఖచ్చితంగా చెప్పలేవు. ఎప్పుడు చెప్పలేవు? సేమ్ టైం. మరొకసారి, ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు డిటర్మైన్, సైమల్టేనియస్లీ, ఎగ్జాక్ట్లీ, యాక్యురస్లీ ద పొజిషన్ ఆఫ్ ఎలక్ట్రాన్ అండ్ వెలాసిటీ ఆర్ మొమెంటం. రెండు చెప్పగలము, రెండు ఒకేసారి చెప్పలేము. చెప్పలేము అనేది అన్సర్టనిటీ. అందిసే చెప్పగలము. అర్థమైందా? రేపు నేను ఈ పని చేస్తాను, సర్టనిటీ. చెప్పలేము, అన్సర్టనిటీ. రేపు వస్తాను, సర్టనిటీ. రేపు వస్తాను రానని చెప్పలేను, అన్సర్టనిటీ. అలా అర్థం తీసుకుంటే కనుక ఈయన పరంగా ఒక ఎలక్ట్రాన్ యొక్క, పార్టికల్ యొక్క వెలాసిటీ కానీ, మొమెంటం కానీ, ద పొజిషన్ ఎలక్ట్రాన్ ఒకేసారి చెప్పలేము అని చెప్పారు. దీనికి చిన్న ఫార్ములా ఇస్తాను, అది వేసుకోండి చాలు మనకి. డెల్టా ఎక్స్ ఇంటూ డెల్టా పి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు h/4π, లేదా డెల్టా ఎక్స్ ఇంటూ డెల్టా వి గ్రేటర్ ఈక్వల్ టు h/4πm. దీన్ని క్లారిటీ ఇస్తానండి. ఇప్పుడు మనం చెప్పుకున్నాము P = మాస్ అండ్ వెలాసిటీ కాబట్టి డెల్టా P = m ఇంటూ డెల్టా వి. ఇక్కడ గమనించండి, మీకు దీని మీద ప్రాబ్లం కూడా ఉందో నీకు తర్వాత చేస్తాను. అది ఇదిగో P అంటే బాగానే ఉంది, ఎంవి రాశాను. Pలో చేంజ్ అన్నప్పుడు ఎం మారకూడదు, విఏ మారాలి. లాజిక్ అప్లై. ఎం మాస్ కాన్స్టెంట్ కదా, ఎంతో మారుతుందండి. ఎం మారదు, అది నేర్చుకోవాలి. P = m ఇంటూ వి. ఎం మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ పార్టికల్, డెల్టా P చేంజ్ ఇన్ P, ఎం కాన్స్టెంట్, చేంజ్ ఇన్ వాల్యూమ్, వెలాసిటీ వి. అందువల్ల ఇక్కడ డెల్టా P ప్లేస్లో ఎం డెల్టా వి రాసుకుని ఎంని ఇక్కడ తీసుకొచ్చేసా, అక్కడతో పని అయింది. అదనమాట అండి. ఇది మనకి ఈ పార్ట్ ఆఫ్ ది ఐసెన్బర్గ్ ప్రిన్సిపల్. అక్కడ ఓ పార్ట్ విన్నా సరే, రాసుకున్నా సరే వినండి. ఐసెన్బర్గ్ థియరీ కానీ, డి బ్రాగ్లీ కానీ ఓన్లీ అప్లై ఫర్ మైక్రో పార్టికల్స్, నాట్ మ్యాక్రో పార్టికల్స్. మైక్రో అంటే చిన్న పార్టికల్స్, చిన్న మాస్ ఉండాలి, వింటే చాలా. ఓన్లీ మైక్రో పార్టికల్స్, నాట్ మ్యాక్రో పార్టికల్స్. మ్యాక్రో పెద్ద పెద్ద, మైక్రో చిన్న. ఎలక్ట్రాను, ప్రోటాను, న్యూట్రాను, ఆల్ఫా పార్టికల్ వాడికి అప్లై చేయొచ్చు. పెద్ద అది ఏదైనా బాల్, పిస్టను, క్రికెట్ బాల్, గన్ను, తుపాకీ దేనికి అప్లై చేయలేదు. మాస్ ఎక్కువ ఉండకూడదు, తక్కువ ఉండాలి. తక్కువ ఉంటే బాగా చెప్పగలం. రెండు అంతే. నెక్స్ట్ పార్ట్ ఇంకోటి రాసుకోండి. ఆర్బిటాల్. D =
4 ఆర్బిటాల్ ఆర్ నోడ్ అలాంటి రెండు పెట్టుకోండి. డి ఈజ్ ఈక్వల్ టు 4 పై ఆర్ స్క్వేర్ డిఆర్ సై స్క్వేర్. ఇదే ఫార్ములా మీకు ఎగ్జామ్లో ఇలాగ ఇస్తున్నారు. కానీ ఏం చేస్తారు, ఈ స్క్వేర్ ఏమో ఇక్కడ పెడతారు, ఈ స్క్వేర్ ఏమో ఇక్కడ పెడతారు, తీసేస్తుంటారు, మారుస్తారు అంతే. నువ్వు ఫిక్స్ అవ్వాలి 4 పై ఆర్ స్క్వేర్ డిఆర్ సై స్క్వేర్. సైకి స్క్వేర్ ఉంటుంది, డిఆర్కి ఉండదు, ఆర్కి ఉంటుంది, పైకి ఉండదు. అది నేర్చుకోండి చాలు. 4 పై ఆర్ స్క్వేర్ డిఆర్ సై స్క్వేర్. ఇందులో డీని ఏమంటారు కావాలి నాకు అడుగుతారు. డీని ఏమంటారు, రేడియల్ ప్రాబబిలిటీ ఫంక్షన్. రేడియల్ ప్రాబబిలిటీ ఫంక్షన్. రేడియల్ ప్రాబబిలిటీ ఫంక్షన్. ఇక్కడ మీకు రెండు రాశాను నాన్న, రెండు ఆలోచించండి. ఆర్బిటాల్ నోడ్, నోడ్ ఆర్ నోడల్ ప్లేన్. ఒకటి నేర్చుకోండి, యాటములో న్యూక్లియస్ నుండి దూరంగా వెళ్ళే కొలది, విత్ రేడియస్ వెళ్ళే కొలది ఎలక్ట్రాన్ మ్యాక్సిమం ఉన్నాయి ఆర్బిటాల్, ఎలక్ట్రాన్ జీరో ఉన్నాయి నోడ్. జీరో ఉండే ఎలక్ట్రాన్స్ లేవు అక్కడ. నోడ్ ఆర్ నోడల్ ప్లేన్. ఒక పాయింట్ని నోడ్ అంటారు, ఆ ఏరియాని ప్లేన్ అంటారు. ఎలక్ట్రాన్స్ మ్యాక్సిమం ఉన్నాయి ఆర్బిటాల్. ఎంత మ్యాక్సిమం అంటే 90%. అలాగే దాన్ని బట్టి పిఎక్స్, పియువై, పిజెడ్, ఎస్, డివై, డిఎక్స్వై అన్ని డయాగ్రామ్లో పెట్టారన్నమాట అండి. అలా అర్థం చేసుకోండి. ఇక్కడ ఆర్బిటాల్ ఎక్కడ నీకు కనపడదు, పాత్ ఆఫ్ ఎలక్ట్రాన్. లాజిక్ అర్థమైందరా? ఎక్కడ ఉంటుంది ఆర్బిటాల్, ప్రపంచంలో ఎక్కడ కనపడుతుంది నీకు ఆర్బిటాల్? మీరు ఎలాగా, పాత్ ఆఫ్ ఎలక్ట్రాన్. ఎలక్ట్రాన్ ట్రావెల్ చేసే మార్గమే ఆర్బిటాల్. మనకి ఎలక్ట్రానే కనపడదు. మీరు కెమిస్ట్రీ నేర్చుకోవట్లే, నాకు ఎలక్ట్రాన్ కనబడుతుందా? లేదు. ఉందనుకున్నాం, అదే అంతే. ఎలక్ట్రాన్ ఉంది కెమిస్ట్రీలో, ఎలక్ట్రాన్ ట్రావెల్ చేస్తుంది, అది ఆర్బిటాల్. అది డంబెల్ వెళ్ళింది, డంబెల్. స్పెరికల్ వెళ్ళింది, స్పెరికల్. అయిపోయింది. ఆ వెళ్ళినప్పుడు మ్యాక్సిమం ప్రాబిలిటీ ఉందా, పర్సంటేజ్ 95, కాల్డ్ ఆర్బిటాల్. జీరో ఉందా, నోడ్ ఆర్ నోడల్ ప్లేన్. ఇప్పుడు రెండు ఫార్ములాస్ మీకు ఇస్తాను, అవి చూడండి ఒకసారి. చూడండి, ఇదివల్ల పడతలేదు. ఇది వచ్చింది పెన్. టెక్నాలజీ ఎక్కువైపోతే ప్రాబ్లం అలా ఉంటుంది. నంబర్ ఆఫ్, ఈ రాసుకున్నాను మనకి ఇంపార్టెంట్ ఇవి. నోడల్ ప్లేన్స్ ఆర్ యాంగులర్ నోడ్స్. ఈక్వల్ టు ఎల్, డోంట్ ఫర్గెట్. Number of radial nodes or nodes or nodal surfaces or spherical nodes or nodal regions. ఇవన్నీ కలిపి ఒకే ఫార్ములా ఇస్తున్నాను, మనకి మంచిది. n - l - 1. ఇక నంబర్ ఆఫ్ పీక్స్ కూడా ఉన్నాయండి, నంబర్ ఆఫ్ పీక్స్ కూడా చెప్పచ్చు మనము. ఈక్వల్ టు n - l. ఇది ఫార్ములా అడుగుతారు ఎగ్జామ్లో.
ఈ వాల్యూస్ అడిగి అడుగుతారు. బోర్ థియరీ క్వాంటం నెంబర్ తర్వాత ఇంపార్టెంట్ టాపిక్ ఇదేనండి ఈరోజు. నంబర్ ఆఫ్ నోడల్ ప్లేన్స్ ఆర్ యాంగులర్ నోడ్స్, లేదా ఈ పార్ట్ అంతా రాసుకోండి. ఇది ఎల్ వాల్యూ, ఇది n-l-1. మీరు రాసుకోండి, ఒక క్లారిటీ ఇస్తాను మీకు. ఓకే, ఇక్కడ ఇది రాసుకున్నాక మీరు క్లారిటీ తీసుకోండి. నోడల్ ప్లేన్స్ అని అడిగిన ఎగ్జామ్లో, లేక యాంగులర్ నోడ్స్ అన్నా ఎలా చెప్పాలండి. అలా కాకుండా చూడండి, ఇంకో మీ అంత కన్ఫ్యూజన్. రేడియల్ నోడ్స్, నోడ్స్, నోడల్ సర్ఫేసెస్, స్పెరికల్ నోడ్స్, నోడల్ రీజియన్స్, అన్ని రకాల పేర్లు ఉన్నాయి. ఇంకా ఏదన్నా ఇదేనండి. అంటే అర్థమేంటి, ఒక యాంగులర్ తప్ప ఇంక ఏ పేరుతో నోడ్ ఉన్నా ఇది తీసుకోండి, మళ్ళా కన్ఫ్యూజ్ అవ్వకండి. అర్థమైందా? యాంగులర్ నోడ్స్ అంటే ఎల్ అండి. యాంగులర్ నోడ్స్ అనకుండా నోడ్తో ఏ పేరు వచ్చిన ఎగ్జామ్లో n-l-1. బాగుందండి? ఇవన్నీ మర్చిపోండి, ఎక్సెప్ట్ యాంగులర్ నోడ్స్. ఇది ఫార్ములా. వాట్ అబౌట్ యాంగులర్ నోడ్స్? ఎల్, యాంగులర్ ఎల్, మిగతా వాటికి n-l-1. ఎల్ ఆల్సో నోడల్ ప్లేన్. ఎన్ని ఏం గుర్తుంటే పేర్లు పేపర్లో చూద్దాం. స్పెరికల్ నోట్స్ అంటే రకరకాల పేర్లు పడతాడు, అది నీకు అనవసరం. యాంగులర్ నోట్స్ ఎల్, అదర్ దెన్ రిమైనింగ్ నోట్స్ n-l-n. అయిపోయింది. ఇక ఇది నోడల్ ప్లేన్స్. ఇందులో ఇదొక వెరైటీ, ఇదొకటి, 3 రకాలు ఉన్నట్లు లెక్క మీకు. ఇవన్నీ ఒకటే అండి, ఇవన్నీ ఒకటే, ఫార్ములా ఒకటే కాబట్టి అలా అర్థం చేసుకోండి. ఇక రేరుగా నంబర్ ఆఫ్ పిక్స్ అడిగితే కనుక నీకు ఇస్తారు ఆర్బిటాలు. n వాల్యూ, l వాల్యూ డిఫరెన్స్ చూసుకుంటే పీక్ వచ్చేస్తుంది. రిమైనింగ్ పార్ట్ చూడండి. ఇక్కడ ఒక గ్రాఫ్ వేస్తున్నాను, ఆ గ్రాఫ్ మీరు డ్రా చేసుకోండి ఒకసారి. ఇది డి, ఇప్పుడు మీకు డి అంటే చెప్పాను. ఇది రేడియస్ ఆర్. గ్రాఫ్ డ్రా చేసుకోండి. S, 2s, అది గ్రాఫ్ యొక్క పర్పస్. ఇక్కడ 0.53 ఆంగస్ట్రామ్స్, 1.1 ఆంగస్ట్రామ్స్, 2.6 ఆంగస్ట్రామ్స్. ఈ గ్రాఫ్ మీకు సిబిఎస్ఈ బుక్లో ఇచ్చారు, బుక్లో ఇచ్చారు. అందులో దీని క్వశ్చన్లు ఇస్తున్నారు. 1s ఎక్కడ పీక్ వస్తుంది? 0.53. 2s ఎక్కడ పీక్ వస్తుంది? 2.6. ఆ 2sకి ఎన్ని నోట్స్ ఉన్నాయి? 1. దాని వాల్యూ ఎంత? 1.1. రేపు ఎగ్జామ్కి వెళ్తామండి, ఇక్కడ వాడే డయాగ్రమ్ ఇచ్చేస్తాడు. ఇది ఎక్స్, ఇది వై, జెడ్ అని. వాడు ఏమన్నాడు? z-x. అప్పుడు చెప్పగలం లేదా? నీకు వాల్యూస్ ఇవ్వరు, ఇక్కడ వాల్యూస్ ఇవ్వరండి. ఎక్స్, వై, జెడ్ అంటున్నారు అనేసి రకరకాల కాంబినేషన్ అడుగుతున్నారు. అప్పుడు మనం చేయగలం కదా. మరి నువ్వేం గుర్తుంచుకోవాలి? 0.53, 1.1, 2.6. ఏది ఆర్బిటాలు? 2.6. ఏది మళ్ళా లోయెస్ట్ మ్యాక్సిమా? 0.53. మధ్యలో ఎంత? 1.1. దీన్ని ఏమంటారు? మ్యాక్సిమా, లోయెస్ట్ మ్యాక్సిమా. దీన్ని ఏమంటారు? హైయెస్ట్ మ్యాక్సిమా. లోయెస్ట్ మ్యాక్సిమా ఎంత? 0.53. హైయెస్ట్ మ్యాక్సిమా ఎంత? 2.6. మధ్యలో ఎంత? 1.1. ఇచ్చుడు ఇక్కడ ఈ లైన్ టచ్ చేయడానికి నో ఎలక్ట్రాన్స్. ఇదిగో డి అంటే ప్రాబిలిటీ ఫంక్షన్. ఇదిగో ఇలా పెరిగింది, తగ్గిపోయింది ప్రాబిలిటీ. 0 వచ్చేసింది, మళ్ళీ పెరిగింది. ఇది 1sకి, 2sకి, ఇంకా ముందుకెళ్ళు 4s, ఇంకా ముందుకెళ్ళు 5s. అలా ఇచ్చారన్నమాట అండి.
అర్థమైందా? దీన్ని ఏమంటారంటే రేడియల్ ప్రాబిలిటీ కర్వ్ అంటారు. దీని ఏమంటారండి? రేడియల్ ప్రాబిలిటీ ఫంక్షన్ అంటే ఎందుకు అదే 4πr²dr². దీని వాల్యూ ఇవ్వండి, గుర్తుందా? 4πr²dr². అది తీసుకోండి రేడియస్. అంటే 0 నుంచి 0.53కి వెళ్తుంటే 1s పీక్ వచ్చింది. ఇంకా ముందుకు వెళ్తుంటే తగ్గిపోయింది. నోడ్ రాసుకోండి, నోడ్ అది. ఇది ఆర్బిటాల్, ఇది ఆర్బిటాల్. ఇంకా ముందుకు మళ్ళీ పెరిగింది, ఇంకా పెరిగింది. ఇక్కడ దీన్ని ఏమంటారు? ఎగ్జామ్లో దీన్ని ఏమంటారండి? అక్కడ రాసుకోండి, దీన్ని ఏమంటారో. లోయర్ మ్యాక్సిమా, ఇది హయ్యర్ మ్యాక్సిమా, అది ఎగ్జామ్లో. అలా ఇక్కడ ఎక్స్ వై జెడ్ గ్రాఫ్ అయితే మారదండి. ఎరా గ్రాఫ్ మారుతుందా? గ్రాఫ్ మారదండి. 1s 2s వస్తుంది. మీరు ఎగ్జామ్లో లోయర్ మ్యాక్సిమా ఎవరు వస్తారు? 1s. హయ్యర్ మ్యాక్సిమా ఎవరు అవుతారు? 2s. ఎక్కడ 2.6, ఎక్కడ 0.53, మధ్యలో ఎంత 1.1. దాన్ని ఏమంటారు? నోడ్. ఇంకా డిఫికల్ట్ ఇవ్వాలి, ఎక్స్ వై జెడ్. ఈ గ్రాఫ్ లేకుండా పేపర్ రాదు మీకు. బోర్ థియరీ మిస్ అయితే ఇది రావాల్సిందే. ఫస్ట్ ప్రయారిటీ బోర్ థియరీ అండి. సెకండ్ క్వాంటమ్ నెంబర్, ఇది మూడో ప్రయారిటీ. డి బ్రాగ్లీ కన్నా మోస్ట్ ఇంపార్టెంట్. చాలా చాలా అంటే చాలా. సారీ ఈరోజు అయిపోయిందండి డయాగ్రామ్ వేయడం. ఒక చిన్న టాపిక్ ఉంది ఈరోజు, ఇందులో భాగంగా అది చూద్దాం. చూడండి, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఇది కొత్త మాట ఏం కాదు, మాట పాతదే. ఇందులో మన చెప్పాలంటే చాలా పాయింట్స్ ఉంటాయి మనకి ఇందులో. క్రోమియం తీసుకోండి, క్రోమియం 24 రాస్తే అది 1s2 2s2 2p6 3s2 3p6. మరి అంతేందండి? 1s2 2s2 2p6 3s2 3p6 ఎంత అక్కడికి 10 12 18 అయిందండి. ఆ 20 వరకు చెప్పండి. ఇక్కడ ఏం రాయాలి? నేను 3d5 రాయాలండి. 4 వచ్చేస్తున్నప్పుడే 3d5 రాసుకోండి. ఇక్కడ రాసుకోండి 3d5 4s1. ఇక్కడ ఒక లాజిక్ ఉందండి. 3d కన్నా 4s లోయెస్ట్ ఎనర్జీ ఆర్బిటాల్. 3d కన్నా 4s లోయెస్ట్ ఎనర్జీ ఆర్బిటాల్ అని మనం ఎలా చెప్పగలమండి? ఒక రూల్ ఉందన్న, n+l రూల్. అంటే n వాల్యూ l వాల్యూ కలిపితే తక్కువ వస్తే తక్కువ ఎనర్జీ, ఎక్కువ వస్తే ఎక్కువ ఎనర్జీ. ఆ రకంగా ఇది తక్కువ ఎనర్జీ అనమాట అండి. ఫస్ట్ ఇందులోకి 2 ఎలక్ట్రాన్స్ వెళ్ళాలి, 2 రావాలి. 2 ఫిల్ అయ్యాక ఇందులో 4 రావాలి. కానీ D5 స్టెబిలిటీ కోసము క్రోమియము మనకన్నా తెలుగుగా ప్రవర్తిస్తుంది అనమాట అండి. అందువల్ల ఒక ఎలక్ట్రాన్ తీసుకుని 3d5గా ఉందనమాట అండి. అలా అర్థం చేసుకోండి దీన్ని. అలాగే కాపర్ రాయండి, కాపర్ 29. అంత మారదు, చివర్లో మార్చండి చాలు. 3p6 3d10 4s1. ఇదిగోండి. టోటల్గా మీకు ఏం రాసుకోవాలండి? క్రోమియం అండ్ కాపర్ రాసుకోండి. ఎనామలస్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఎందువల్ల? డ్యూ టు స్టెబిలిటీ. ఎప్పుడు వస్తుంది? ఇక్కడ రాసుకోండి. ఎనీ ఆర్బిటాల్ ఆఫ్ ఫిల్డ్ ఆర్ కంప్లీట్లీ ఫిల్డ్ మోర్ స్టేబుల్. అంటే దీని స్టెబిలిటీ తెలుసు కాబట్టి దానికోసం పనిచేస్తుంది. మీరు అర్థం చేసుకోవాలి. ఎనామలస్ అంటాం కాదు. ఎందుకు ఎనామలస్? స్టెబిలిటీ. ఓకే, స్టెబిలిటీ ఎందుకు వస్తుంది? ఇదిగో D5 D10 D4 స్టేబుల్ కాదు, D6 స్టేబుల్ కాదు, D9 మొత్తం D5 D10 తర్వాత ఇంకేది స్టేబుల్ కాదు. D1 D2 D3 D4 కాదు, D6 అలా. అంటే ఎస్లో ఎలక్ట్రాన్ ఇక్కడ తీసుకుంటే పని అవుతుంది అనమాట అండి. యాక్చువల్గా ఇది 2 కావాలి, 4s2 ఉండాలి, అప్పుడు వెళ్ళాలి.
వెళ్ళాలి, అప్పుడు వెళ్ళాలి. అందువల్ల ఈ రెండు కూడా ఎనామలస్ క్యారెక్టర్. ఎనామలస్ అంటే డిఫరెంట్గా. ఎందుకు? స్టెబిలిటీ కోసము. స్టెబిలిటీ ఎందుకు? హాఫ్ ఫిల్డ్, కంప్లీట్లీ ఫిల్డ్. చాలా మోస్ట్ ఇంపార్టెంట్. హాఫ్ ఫిల్డ్, కంప్లీట్లీ ఫిల్డ్, అలా అర్థం చేసుకోండి. ఎనామలస్. అయిపోయింది కదా? అయిపోయిందా? రాసు. ఈసారి మీకు బెస్ట్ కంపారిజన్ చెప్తాను, అది ఫాలో అవ్వండి. ఎలా అంటే అది ఇలా చూడండి. రాసుకోండి. ఉన్సు, పౌలి, హాఫ్ బౌ. ఉన్సు, పౌలి, హాఫ్ బౌ. అర్థమైందండి? ఇదిగో ఉన్స్ రూలు, పౌలి, హాఫ్ బౌ. ఈ ఈ రూల్స్ మూడు కలిపేస్తాను అనమాట అండి. మూడు మీ మీద ఆల్రెడీ కొత్త కాదు. నేను 3 కలిపేస్తాను. కలిపేసి ఇస్తాను క్వశ్చనింగ్. అప్పుడు చూడండి, ఎప్పుడు ఏది ఫెయిల్ అవుతుంది నాకు చెప్పాలి. మీరు ట్రై చేయండి. ఇక నేను ఎగ్జాంపుల్ రాస్తా. ఒకటి, ఇగో ఓ బాక్స్ అలా వేశాను. 2 వేసాను ఎలక్ట్రాన్స్. ఇంకో బాక్స్ వేశాను. 2 వేసాను. ఇంకో బాక్స్ వేశాను. అలా వేశాను. ఇక్కడ ఏది ఫెయిల్ అయిందో నా చెప్పండి. తర్వాత ఇలా వేశాను. అలా వేశాను. ఇక్కడ ఏది ఫెయిల్ అయిందని చెప్పాలి. నోట్ చేసుకోండి ఈలోగా. ఇక్కడ ఏది ఫెయిల్ అవుతుందో రాస్తాను, అది నేను ఫాలో అవ్వండి మీరు కూడా. అంటే ఏ రూలు ఫెయిల్ అవుతుంది, వెలిడ్ అవుతుంది అని మనం అడుగుతున్న ఎగ్జాంపుల్. ఇక్కడ చూడండి. ఇక్కడ ఇదిగో 1s2 2s2 2p3. ఇక్కడ ఇది ఫిల్ అయ్యాక దీనికి వెళ్ళాలి. ఇది ఫిల్ కాలేదు కాబట్టి అండి హుండు ఫెయిల్ అవుతుంది. హుండు అండి, హుండు ఫెయిల్ అయ్యింది అని చెప్పాలి ఎగ్జాంపుల్. మనం హుండు ఫెయిల్ అవుతుంది అక్కడ. ఇక్కడ చూడండి, ఇగో 1s2 2s2 చూడండి, ఈ బాక్స్ ఫిల్ అవ్వకుండా వెళ్ళిపోయినాయి. అంటే ఆఫ్ అని చెప్పింది లోయెస్ట్ ఎనర్జీ ఫిల్ అయ్యాక పక్కకి వెళ్ళాలి. 1s 2s హాఫ్ రాసుకోండి. హాఫ్ ఫెయిల్ అయ్యింది. తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక బాక్సులో ఎలక్ట్రాన్ ఒకటి పైకి ఉండాలి, ఒకటి కిందకు ఉండాలి. ఒకే రెండు పైకే ఉన్నాయి అంటే అర్థం ఏంటి? పౌలి ఫెయిల్ అయిందండి. అండ్ ఇక్కడ హుండు కూడా ఫెయిల్ అయ్యింది. హుండు, పౌలి, అట్లా. దీని రండి, ఇక్కడ పేరు పైకి పక్క వెళ్ళాలండి. ఇక్కడ పేరు కాలేదండి. ఇక్కడ కాలేదు కాబట్టి హాఫ్ బౌ. ఇక్కడేమో స్పిన్ అండి మాట. స్పిన్ ప్యారల్ స్పిన్ వచ్చింది, పౌలి. అన్ని ఇచ్చాను. ఉండి ఇచ్చాను, హాఫ్ చూపించా, పౌలి ఉండు, హాఫ్ పౌలి. ఏదైనా పాసిబుల్ ఎగ్జామ్లో.
ఇక్కడ ఉండి ఎందుకు ఫెయిల్ అయిందండి, అది అనలైజ్ చేసుకోండి. ఇక్కడ అవ్వో ఎందుకు ఫెయిల్ అయిందండి, ఇదిగో మీరు చేసుకోవాలి ఆ విధంగా. పౌలి ఫెయిల్ అవుతుంది, అదిగో. ఉండి ఫెయిల్ అయింది, ఇదిగో. అవ్వ ఫెయిల్ అయింది, అదిగో. పౌలి ఫెయిల్ అయింది, అదిగో. బాగుందండి. అన్ని ఫెయిల్యూర్స్ మన దగ్గర పెట్టుకుంటే మనం పాస్ అవుతామండి. అంతే కదా, మనం పాస్ అవుతామండి. ఇప్పుడు గొప్ప సైంటిస్ట్ ఉన్నారండి, సైంటిస్టు చెప్పండి, వాడు ఏం చేస్తాడు, పక్కోడు ఫెయిల్యూర్స్ ఈయన వాడుకుంటాడు. మనం అంతే, ఇది ఫెయిల్ అయింది, ఇది ఫెయిల్ అయింది, మన మార్కులు అంతే కదా. ఎందుకు ఫెయిల్ అయింది, ఇక్కడ ఫిల్ అవ్వాలి అలా. ఇది ఉండండి, ఇందులో ఉండు బిట్వీన్ ఆఫ్ ఒక దానిలో పౌలి అదవుతుందనా, బాక్స్ వైజ్ పౌలి బిట్వీన్ టూ ఆఫ్ ఫెయిల్ అయితే, ఒక దాంట్లో ఫెయిల్ అయితే ఉండు, ఇందులో ఫెయిల్ అయ్యింది, ఇది ఫెయిల్ అయిందా ఉండు, మధ్యలో ఫెయిల్ అయిందా ఇదిగో ఆఫ్ ప్రతి బాక్సులో చెక్ చేసుకోండి. ఎలక్ట్రాన్స్ రెండు పైకే ఉన్నాయి ఫెయిల్, రెండు పైకే ఫెయిల్, రెండు కిందకున్నా ఫెయిలే, స్పిన్ అలా అర్థం చేసుకోవాలి. ఇది నేను చెప్పినది ఈజీ కాదు మీకంటే, ఎగ్జామ్లో జాగ్రత్తగా అర్థం చేసుకుంటే బాగుంటాయి. వాళ్ళ బొమ్మలు అక్కడ చాలా ఇస్తారు, ఇందులో బొమ్మలు చేయగలగాలి. ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ చూద్దామండి. ఇక్కడ ఓకే, ఈరోజు చూడండి, ద నంబర్ ఆఫ్ యాంగులర్ నోడ్స్ మనం చెప్పుకున్నామండి. ద నంబర్ ఆఫ్ యాంగులర్ నోడ్స్ థర్డ్ సెల్ అనేది కూడా 3 ఇచ్చారండి. నేను చేస్తాను, ఫాలో అవ్వండి. వాడదాం. చూడండి, n = 3. ఓకే, మరి n 3 అయితే మనకి ఏమొస్తాయండి, సబ్సెల్స్ 3s పాసిబుల్, 3p పాసిబుల్, 3d పాసిబుల్. ఎఫ్ రాదండి, 3s 3p 3d రాలేదు. 3s 3p 3d n 3 కాబట్టి వచ్చినప్పుడు ఇక్కడ రాసుకోండి. 3sకి ఎల్ ఎంత అండి, 0. 3pకి ఎల్ ఎంత అండి, 1. 3dకి ఎల్ ఎంత అండి, 2. అన్నీ కలపండి, అది వాడు కావాలని కెమిస్ట్రీ చేయండి. 3 ఆన్సర్. ఈ కొంచెం జిగ్జాగ్గా ఉంది, గమనించండి ఒకసారి. ద నంబర్ ఆఫ్ అనండి, నంబర్ ఆఫ్ యాంగులర్ నోడ్స్ అండి. మీరు చెప్పాను దాక నంబర్ ఆఫ్ యాంగులర్ నోడ్స్ ఈక్వల్ టు ఎల్ ఫార్ములా, ఎల్ఏ కదండి. అది ఒక నోడు 0 నోడ్స్, ఒక నోడు 2 నోడ్స్, మొత్తం 3 నోడ్స్ ఉంటాయండి. 3 నోడ్స్. ఎందువల్ల అక్కడ ఫార్ములా కలిసి రాసుకోండి. యాంగులర్ నోడ్స్ ఈక్వల్ టు ఎల్ వాల్యూ ఎప్పుడే చెప్పుకుని బయలుదేరాం, ఎలా చూసుకోవాలన్నమాట అండి. అంటే 3s 3p 3d తీసుకుని అప్పుడు కలుపుకోవాలి వాటిని. కొంచెం ప్రాబ్లము రివర్స్లో ఉంది, అదే కొంచెం ఇండైరెక్ట్లీ ఉంది, అది అర్థం చేసుకోవాలి. మా నోట్స్ కావాలంటే మనకి ఏం కావాలి, ఎల్ కావాలి. అక్కడ ఎల్ ఇవ్వలేదు, ఎన్ ఇచ్చారు. మరి ఎగ్జామ్ కదా, అలాగే ఉంటుంది. నెక్స్ట్ వన్ చూడండి. ద డి బ్రాగ్లీ వేవ్ లెంగ్త్ ఆఫ్ పార్టికల్ 1000 నానోమీటర్. వాట్ ఈజ్ మొమెంటం అన్నారు, ఫార్ములా వేసుకోండి. లాంబడా ఈక్వల్ టు h/p, దట్ ఈక్వల్ టు 6.625 into 10⁻⁻34 by 1000 into దాన్ని జౌల్లో కాబట్టి మీటర్లు మార్చండి. -9 వేసా, ఇది మీటర్, ఇది జౌల్, 20 వర్గేట్స్. దట్ ఈక్వల్ టు 6.625 into 10⁻⁻34 into 10⁻9 పై తీసుకొచ్చేస్తే
అలాగే 1000 పైకి అయితే 10⁻³ అవన్నీ చెక్ చేసుకోండి, వచ్చేస్తుంది ఆన్సర్. 6.6 ఇంటూ 10⁻28 వస్తుందండి, మీరు చేసుకోండి. అది సి ఆన్సర్, నోట్ చేసుకోండి. జౌల్. సెకండ్ మీటర్ ఇన్వర్స్. తర్వాత చూడండి, అయిపోయిందమ్మా, అందరూ నోట్ చేసుకున్నారా? అర్థమైందిగా. నెక్స్ట్, సో ది ఫాలోయింగ్ ఎలక్ట్రాన్ అరేంజ్మెంట్ డస్ నాట్ ఒబే. చూసుకున్నా, డస్ నాట్ ఒబే వన్స్ రూల్, ఒబే చెయ్యదు, ఒబే చెయ్యదు. ఏది పెడదాం చూడండి, చివరి బాక్స్లో ఎలక్ట్రాన్స్ లేవు, ఎంత చేసి చూపించాను అదే, అది ఫిల్ అయ్యి వెళ్ళాలండి. ఫస్ట్ హాఫ్ ఫిల్ అవ్వాలి, సబ్ లెవెల్, అప్పుడు పేరప్ అవ్వాలి. దానికి కంగారు ఎక్కువైపోయింది, అర్థం చేసుకోండి. 3 ఆప్షన్. నెక్స్ట్, ఓకేనా, అయిపోయిందిగా. డీబ్రాగ్లీ వేవ్ లెంత్ ఆఫ్ ఎలక్ట్రాన్ ట్రావెలింగ్ 20% అన్న, 20% ఇచ్చిన వెలాసిటీ. అంటే మనం వి మనకు పూర్తిగా ఇవ్వలేదు, మనం తీసుకోవాలి. మన వి ఫస్ట్ వి తీసుకోండి, మీకు అర్థమవుతుంది. వి ఈక్వల్ టు, అంటే వెలాసిటీ 3 ఇంటూ 10⁻8 మనం తీసుకోవాలి, అది ఇంటూ 20/100. ఈ ఈ వి మనకి ఇవ్వలేదు, వి అంటే వెలాసిటీ, లైట్ తీసుకో, 3 ఇంటూ 10⁻8 తీసుకో, ఇంటూ 20%. రే అంటే 20/100 వేసుకో, అప్పుడు లాంబడాకి వెళ్ళు. లాంబడా ఈక్వల్ టు h/mv, దట్ ఈక్వల్ టు 6.625 ఇంటూ 10⁻34 బై మాస్. అక్కడ ఇచ్చేయాలి మాస్ మనకి 10⁻31 ఇంటూ తీసుకోండి 3 ఇంటూ 10⁻8. ఇది ఇక్కడ పైకి వెళ్తే 20 కదా, 120 చేసుకోండి, సరిపోతుంది. ఇది 5 టైమ్స్. అలా అట్లన్నీ చేసుకుని పవర్స్ అన్ని చెక్ చేసుకోండి. 6.6 ఇంటూ 5 టైమ్స్ బై 9.1 ఇంటూ 3 టైమ్స్ ఇంటూ 10⁻7 వస్తుందండి. అలాగే 33/27.3 ఇంటూ 10⁻11. చివరికి అన్ని మ్యారేజ్ చేసుకుంటే మనము 1.2 ఇంటూ 10⁻11 మీటర్స్ వస్తుందండి. బి పెట్టుకోండి. కొద్దిగా ఓపిక ఉండాలండి, డీబ్రాగ్లీ అంటే ఓపిక ఉండాలి, అన్ని చెక్ చేసుకోవాలి, వాల్యూస్ అన్ని చేయగలగాలి. తర్వాత అయిపోయిందిగా. D5 కాన్ఫిగరేషన్, ద టోటల్ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఎక్స్చేంజ్ పాసిబుల్. ముందు ఒక ఫార్ములా ఇస్తాను, అది రాసుకోండి. ఒక ఫార్ములా ఉంది మన దగ్గర ఉంది. టోటల్ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఎక్స్చేంజ్
ఎక్స్ రాస్తున్నాం, ఎక్స్ రాయకూడదు మనం. ఎక్స్చేంజ్, ఎక్స్చేంజ్ ఎక్స్చేంజ్ పాసిబుల్ అని ఇచ్చారు క్వశ్చన్లో మనకి. దాని ఫార్ములా ఇస్తాను, వేసుకోండి. n ఇంటూ n మైనస్ 1/2 ఇక్కడ వేసుకోండి. అది ఇక్కడ n ఇచ్చారు ఇక్కడ, ఇదిగో 5 అన్నారు, 5 ఇవి ఇక్కడ రాసుకోండి. n ఇది కూడా అంటే నంబర్ ఎలక్ట్రాన్స్ అనమాట. D5 ఇచ్చారు, D5లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 5. అది వేసుకోండి. అప్పుడు 5 ఇంటూ 5 మైనస్ అలా వచ్చింది, 5 మైనస్ 2 అంటే 5 ఇంటూ 4/2 అంటే 20/2 అంటే 10 ఆన్సర్ పెట్టుకోండి. బి ఆన్సర్. ఇది చూసుకోండి. n ఇంటూ n మైనస్ 1/2 అనేది ఫార్ములా, ఎక్స్చేంజ్ పాసిబిలిటీ ఫార్ములా. n 5 అవుతుంది. ఎందుకు 5 అవుతుంది? n ఇదిగోండి 3D5 అన్నారు, 3 4 అవుతుంది. D5 అనేది నంబర్ ఎలక్ట్రాన్స్ వేసుకోవాలి, అంత మించి ఏం కాదు అక్కడ. నెక్స్ట్, the maximum number of electrons present in an orbital of n4l3. n4 ఏమొస్తుంది చెప్పండి నాకు? l3 ఏమొస్తుంది చెప్పాలి తొందరగా? 4f అంతే కదండి. n4 l3 4f పాసిబుల్. ఓకే, ఇప్పుడు మీ డౌట్ రావచ్చండి, 4f లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయండి? ఎలక్ట్రాన్స్ 14. కానీ వాడు ఎగ్జామ్లో చూడండి 14 ఇస్తున్నాడు, కానీ 14 రాంగ్ ఆన్సర్ అండి. ఆన్సర్ డి ఇస్తున్నాడు. అంటే అర్థం ఏంటి? ఆర్బిటాల్ అంటే సబ్షన్లో 14, మరి 2 ఉంటుంది ఆర్బిటాల్లో 2. ఇక్కడ రాసుకోండి. ఎనీ ఆర్బిటాల్ కెన్ టేక్ maximum 2 ఎలక్ట్రాన్స్ ఓన్లీ అని ఎవరు చెప్పారండి? పౌలి చెప్పారు. అంటే నీ డౌట్ రావచ్చు, 4f అనేది నాట్ సబ్షెల్, అది అన్ని కలిపి 4fలో 8 ఉంటాయి, 7 2 14 కదా. ఒక బాక్స్లో ఉంటాయి, 2 ఉంటాయి. 2 ఆన్సర్. చూడండి, 14 ఉంది, 2 ఉంది. 14 రాంగ్ ఆన్సర్, 2 కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ రాసుకోండి. ఆర్బిటాల్ పైన అండర్లైన్ చేసుకోండి. ఆర్బిటాల్ అంటే 2 తీసుకోవాలి. ఇక్కడ ఎగ్జాంపుల్ ప్లస్ ఆఫ్ అంటే మళ్ళీ 1 పెట్టుకోవాలి. చాలా కెమిస్ట్రీ ఉందండో. అయిపోయిందా? రాసుకున్నారా? వాడు వెనకాల చూడండి. నెక్స్ట్ వన్, డెల్టా ఎక్స్ డెల్టా వి మనకి ఇచ్చారండి, ఈక్వల్ చెప్పారండి. ఒక రిలేషన్ రావటాలు మనము, నేను చేస్తాను, ఫాలో అవ్వండి. డెల్టా ఎక్స్ ఇంటూ డెల్టా పి ఈక్వల్ టు h/4π తీసుకో. తర్వాత డెల్టా ఎక్స్ ఇంటూ డెల్టా వి ఈక్వల్ టు h/4πm తీసుకో. ఏదైనా ఒకటే. ఇక్కడ ఏమన్నారు? డెల్టా ఎక్స్ ఇంటూ డెల్టా వి అట చెప్పేది పైన ఉంది కండిషన్, అప్లై చేయి. ఇగో 2 ఈక్వల్ చెప్పారు. ఈక్వల్ 2 ఈక్వల్ ఉన్నప్పుడు డెల్టా వి బదులు డెల్టా ఎక్స్ బదులు డెల్టా వి తీసుకో, అప్పుడు స్క్వేర్ అయిపోతుంది. అలా అర్థం చేసుకోండి. దీని బదులు కూడా డెల్టా వి వేసుకో, స్క్వేర్ అవ్వట్లే, అది స్క్వేర్. డెల్టా వి స్క్వేర్ ఈక్వల్ టు h/4πm. అందరూ బాగానే ఉందండి. ఇప్పుడు డెల్టా వి రాయి, స్క్వేర్ రూట్ ఆఫ్ h/4πm. ఇప్పుడు ఆ 4ని బయట తీసుకురా, 1/2 స్క్వేర్ రూట్ ఆఫ్ h/πm. ఇప్పుడు ఇక్కడ చూడు, డెల్టా పి ఈక్వల్ టు m ఇంటూ డెల్టా వి. ఇప్పుడు చూడండి, మనకు అడిగిందండి డెల్టా పి అని, డెల్టా పి అడుగుతున్నారండి. మరి ఇది మనకి వి వచ్చింది, మరి మనకి పి కావాలి, రాయండి. డెల్టా పి ఈక్వల్ టు
ఎం ఇంటూ డెల్టా వి అంటే 1/2 ఇంటూ ఎం ఇంటూ హెచ్ బై పై ఎం దాట్ ఈక్వల్ టు హాఫ్ ఇంటూ ఎం లోపలికి వెళ్తానండి పైకి వెళ్తుందండి అది అంటే రూట్ ఎంహెచ్ బై పై వస్తుంది ఇంకా కింద ఎం రాదిగా చూసుకోండి సారి సి ఆన్సర్ ఇస్తున్నాడు ఇదిగో డోంట్ ఇదిగోండి ఇదిగో ఈ రూట్ ఎమ్ కదా రూట్ ఎమ్ ఎంలో రూట్ ఎమ్స్ పోతుంది ఇదిగో రూట్ ఎం ఇందులో రూట్ ఎమ్స్ పోతుంది లోపలికి వెళ్ళిపోయాను ఇది ఆన్సర్ కొంచెం చివరిలో మార్క్స్ పోవచ్చు మరి మీకు జాగ్రత్త లేకపోతే కనుక మరి ఇటువంటి కూడా ఇస్తున్నప్పుడు మనం తప్పదు అయిపోయిందా నోట్ చేసుకున్నారా అయిపోయిందా ఎందుకు చేస్తున్నాను నేను చాలు మనకి చూడండి ద నంబర్ ఆఫ్ రేడియల్ నోడ్స్ యాంగులర్ నోడ్స్ అన్నీ అడుగుతున్నారు చెయ్యండి ఇక్కడ రాయండి ఇక్కడ రేడియల్ నోడ్స్ ఇప్పుడు మన ఫోన్ చెప్పారు ఎల్ల కదా 4F ఇక్కడ రాసుకోండి 4F పక్కన రాసుకోండి 4Fకి N4 N4 కరెక్ట్ రా 4Fకి N4 L3 అంతే కదా ఇప్పుడు రాసుకోండి చూడండి రేడియల్ నోడ్స్ అంటే ఎల్ ఎన్ని ఎల్లు సరే నంబర్ ఆఫ్ రేడియల్ నోడ్స్ నోడ్స్ అంటున్నాడు ఇది ఎల్ ఎందుకు వేస్తామండి మీరు చెప్పలేదు నాకు అసలు ఎల్లాది రే ఇది ఎల్ కాదుగా ఎల్ -1 యాంగిల్ నోడ్స్కి ఎల్ వేసుకోవాలి మన చూడండి చేయండి 3 4 అర్థం 4 - 3 - 1 4 - 4 0 అదనమాట అండి ఇప్పుడు ఏం కావాలండి యాంగులర్ నోడ్స్ ఇది ఎల్ అండి ఎల్ ఎంత 3 టోటల్ ఆన్సర్ 0 3 ఏ పెట్టుకోండి మరొకసారి చూడండి ఫార్ములా ఆఫ్ రేడియల్ నోడ్స్ N - L - 1 డోంట్ కన్ఫ్యూజ్ ఫార్ములా ఆఫ్ యాంగులర్ నోడ్స్ L 4Fకి N 4 అవుతుంది L 3 అవుతుంది ఇవి మనం రాసుకోవాలి తర్వాత N - L - 1 4 - 3 - 1 0 వస్తుంది 0 పెట్టారు మళ్ళీ L 3 కాబట్టి అలా అర్థం చేసుకోండి తర్వాత చూడండి చూడండి రా లాంబడా ఈక్వల్ టు హెచ్ఎంవి తీసుకోండి హెచ్ఎంవి తీసుకున్న తర్వాత
ఇక్కడ చూడండి 2 ఇచ్చారు, 2:1 అన్నారు. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇలా చూడండి, లాంబ్డా 1 లాంబ్డా 2 ఈక్వల్ టు M2 V2 M1 V1 అని తీసుకోండి. అక్కడ ఏబి అన్నారులే, దాని వాల్యూ వేసుకోండి. ఇక్కడ 2/1 ఈక్వల్ టు M2 M1 ఇంటూ చూడండి అక్కడ ఇచ్చారు వాల్యూస్, V2 0.02, V1 0.05 అలా ఇచ్చారు. అప్పుడు M2 M1 ఈక్వల్ టు 5 వస్తుందండి, 5. therefore M1 M2 ఈక్వల్ టు 1:5 అండి. అది ఏ అనుకున్నాడు, అది ఏ అనుకో, MV MB 1:5 ఆన్సర్. అర్థమైందండి? ఫస్ట్ది, సెకండ్ది. ఏబి నువ్వు 1 2 అనుకున్నా, ఏదన్నా మన ఇష్టం. ఏబి 1 2 డివైడ్ వాల్యూస్ 2:1 అన్నాడు, ఇగో 2/1 వేసాను. 0.02 ఇచ్చాడు, ఇగో 0.02 దాని వాల్యూ, ఇంకో దాని వాల్యూ 0.05, 1 0.05, 2 0.02, 2/1 M2 M1 ఇది అన్నోన్ వాల్యూ అండి. అంటే మాస్ కనుక్కోవాలి. అన్నీ ఇచ్చారు నీకు. హెచ్ పోతుంది, క్యాన్సిల్ అవుతుంది హెచ్. నెక్స్ట్ వన్ రాసుకోండి. అర్థమైందిగా? ఇది చాలా మంచి మోడల్. అర్థమైందండి? వాటిని కంపేర్ చేసుకోవడమే. లాంబ్డా 1 ఫస్ట్, 2 సెకండ్, మాస్, ఈ మాసులు, ఈ వెలాసిటీలు, లాంబ్డాలు అంతే. ఫార్ములా బేసే. చేస్తారా మీరు ఇది? చెప్తారు ఇది మీరు చేసి ట్రై చేస్తారా? చూడండి 0 అన్నాడు అనమాట అండి. అంటే L-1 0 ఉండాలి, లేదా L అండి, L ఏమో 2 ఉండాలి. ట్రై చేయండి ఏదో అలాగా ఏమొస్తుందో. కానీ చాలా క్లూ ఇచ్చారండి. L2 చెప్పారు కాబట్టి డి కదా, 3D. అందులో ఎందుకంటే మనకు ఆలోచన ఎలా బాయ్స్ అర్థం కాలే? L ఎంత? 2 తినుకుంటుంది. ఎస్ కాదు, పీ కాదు, ఎస్ కాదు, డి 3D. దానికి కావాలితే N-L 3D అనుకో. మరి 3Dకి ఎంత? N ఎంత అండి? 3. L ఎంత అండి? 2 -1 3 -1 0. సరిపోయిందిగా, అది చెప్పింది 0. ఏమో రేడియల్ నోడ్స్, యాంగులర్ నోడ్స్ అలా చూసుకోండి. 3Dకి వాడు చెప్పింది వస్తాయన్నమాట అండి. ఇలా రాసుకోండి. 3D ఆర్బిటాలకి యాంగులర్ 2, రేడియల్ 0. అది వాడు అడిగేది. ఇందాక ఏం చేశాడు? ఆర్డర్ ఇచ్చి అవి అడుగుతున్నాడు, ఇప్పుడు అవి ఇచ్చేసి అది అడుగుతున్నాడు. రివర్స్ కేసు అంతే, మంచి ఏమి ఉండదు. నెక్స్ట్ వన్ ఇది కూడా చేద్దామండి, బాగుంది. ఫార్ములా వేసుకోండి. ఇదిగోండి కేఈ అన్నారు. కేఈ అంటే కైనెటిక్ ఎనర్జీకి డి బ్రాకెట్లకి లింక్ ఉంది. ఫార్ములా చెప్పాను చూడండి. లాంబ్డా ఈక్వల్ టు H/2
స్క్వేర్ రూట్ ఆఫ్ 2m కేఈ వేసుకోవాలి. అది ఫార్ములా. వేసుకున్న తర్వాత అక్కడ ఏమన్నారు, ఇక్కడ చూడండి, ఈక్వల్ కేఈ అన్నారు. ఈక్వల్ కేఈ అంటే రెండింటిలోనూ కేఈ పోతుందండి. అప్పుడు మీరు తీసుకోవడంలాగా లాంబ్డా 1/λ2 ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ m2/m1. చూడండి, 2 క్యాన్సిల్ అయిపోతాయి, హెచ్ క్యాన్సిల్ అయిపోతుంది, కేఈ పోతుంది, అంతే కదండి. కేఈ ఈక్వల్ చెప్పారు, క్యాన్సిల్, హెచ్ క్యాన్సిల్, కాన్స్టెంట్ 2 క్యాన్సిల్, ఇంకే మిగిలింది ఎం. ఇది 1 అనుకో, ఇది 2 అనుకో, పైకి వెళ్తుంది m2/m1. అది వేస్తే మీకు అంతా అయిపోయినట్లేనండి. కానీ చూడండి, మాస్ ఆఫ్ m అండ్ 2m అన్నారు, అక్కడ 2m వేసుకోండి. దట్ ఈక్వల్ టు 2m/m అక్కడ ఇచ్చారు. అందులో లాంబ్డా లాంబ్డా 1/λ2 ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ √2 అండి. అయితే మనం ఏం చెప్పచ్చు, అక్కడ లాంబ్డా 1:λ2 ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ √1 అది పెట్టుకోవడమే. అట్లా అర్థం చేసుకోండి. ఇంకొక చూడండి, ఈ ప్రాబ్లం అర్థం కాకపోతే కేఈ ఇచ్చారు కాబట్టి ఫార్మర్ రాసుకోండి కైనెటిక్ ఎనర్జీలో. మళ్ళీ లాంబ్డా 1 రాసుకోండి, 2 రాసుకోండి. 1, 2కి హెచ్ ఈక్వల్ తీసేయి, 2 ఈక్వల్ క్యాన్సిల్ చేసుకో, కేఈ కూడా వాడు చెప్పాడు తీసేయి, ఇంకా ఎంఏ మిగిలింది అంటే m2/m1, 2 క్యాన్సిల్ అయిపోయింది. ఇది వేసారు ఇక్కడ, అయిపోయింది. మళ్ళీ వాడు ఇక్కడ ఇస్తుంది, ఇదిగో మాస్ 1 ఏమో m, 2 ఏమో 2m, అదిగో 2m m క్యాన్సిల్, 2 మిగిలింది, √2 మిగిలింది, టోటల్గా √1 వచ్చింది. ఇక్కడ క్లాస్ ఫినిష్ అయ్యిందండి. నెక్స్ట్ క్లాస్ కోసం వెయిట్ చేయండి.